ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మా టాపిక్ వచ్చి టాప్ ఫండ్స్ వర్సెస్ బెస్ట్ ఫండ్స్. ఏంటి టాప్ ఫండ్స్, ఈ బెస్ట్ ఫండ్స్ అని చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం గూగుల్లో కానీ రీసెర్చ్ చేసినా, లేదా వాల్యూ రీసెర్చ్ కానివ్వండి, మనీ కంట్రోల్ కానివ్వండి, ఈటీ మనీ కానివ్వండి, ఎప్పుడైతే కనుక మనం ఇలా సెర్చ్ చేస్తామో టాప్ ఫైవ్ అని, మనకు ఒక మంచి 5 ఫండ్స్ అయితే ఆ టైంలో అవైలబిలిటీలో ఉన్న మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, మనకు చూపిస్తాయి. కానీ ఆ పర్మనెంట్గా ఉంటాయా అవి నెక్స్ట్ 10 ఇయర్స్ దాకా అంటే ఉండవు. చూడండి, 2000లో ఉన్న టాప్ 5 ఫండ్స్ మళ్ళీ 2005 కల్లా మారిపోయినాయి. 2005లో ఉన్న టాప్ ఫండ్స్ 2010 కల్లా మారిపోయినాయి. 2010లో వచ్చిన 2015. ఎవ్రీ 5 ఇయర్స్కి ఈ టాప్ 5 ఫండ్స్ అనేవి ఏవైతే ఉంటాయో మారిపోతూ ఉంటాయి. అందుకనే టాప్లో స్టార్ట్ అయిన ఫండ్స్ చివరి 15 ఇయర్స్ అనే సర్కిల్లో బాటంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ పాయింట్, ఒకటి ఎగ్జిట్ పాయింట్. ఎంట్రీ పాయింట్ ఏంటి? మన ఎస్ఐపి మొదలు పెట్టడం. ఎగ్జిట్ పాయింట్ ఏంటి? మన రిటైర్మెంట్ గోల్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, చిల్డ్రన్ మ్యారేజ్ కావచ్చు. ఏవైతే 15 ఇయర్స్ టెన్యూర్ హారిజన్లో ఉన్న మన గోల్స్ అయితే ఉన్నాయో, మనం ఏం చేస్తున్నామంటే టాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఆ గోల్ రీచ్ అయ్యే టైంకి, ఆ ఎగ్జిట్ అయ్యే టైంకి బాటంలోకి వెళ్తున్నాయి. మనం బాటంలో ఎగ్జిట్ అవుతున్నాం. మరి దీనివల్ల మనం లాభం వచ్చినట్ట, నష్టం వచ్చినట్ట? ఇప్పుడు చూడండి, చాలామంది చూస్తారు సిఏజిఆర్స్ 30% ఇస్తున్నాయి కదండి, సిఏజిఆర్ 20% ఇస్తున్నాయి, 40% సిఏజిఆర్ ఇస్తున్నాయి అంటారు. మరి ఎందుకు అడ్వైజర్స్ అందరూ కూడా 15% క్యాలిక్యులేషన్ చేస్తారు? 15 నుండి 50 ఎందుకు చెప్తారంటే, చూడండి, టాప్ ఫండ్స్ 30% ఇచ్చిన స్టార్ట్ చేసిన టాప్ ఫండ్ అది 15 ఇయర్స్ తర్వాత బాటం వచ్చేసరికల్లా 8% కానీ రిటర్న్ కూడా ఇవ్వట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాను, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ కావచ్చు, బిర్లా వాళ్ళ ట్యాక్స్ 96 ఫండ్ కావచ్చు. ఒక టైంలో చాలా హవా నడిచినాయి. తర్వాత డిఎస్పీ వాళ్ళ మైక్రో క్యాప్ అంటే ఒక టైంలో ఇప్పుడు స్మాల్ క్యాప్ కంటే కూడా దుమ్దాం నడిచింది అది. సో ఎప్పటి నుంచి చూడండి, ఒక మంచి ఫండ్స్ మా కళ్ళ ముందు పడిపోతుందని మేము చూసాం. ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక బెస్ట్ ఫండ్ అనగానే అందరూ ఇన్వెస్ట్ చేస్తారు, రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది ఎస్ఐపి మొదలు పెడతారు, కొంతమంది లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ చరిష్మా పోయిందో ఆ ఫండ్లో, ఆటోమేటిక్గా చాలా మంది బయటకు వచ్చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. అలా ఎగ్జిట్ అయిపోయేసరికి ఏమవుతుందంటే నాకు పడిపోతుంది. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వరు, పాత వాళ్ళందరూ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతుంటారు. సో అలా మెల్లమెల్లగా అనేవి తగ్గిపోతూ ఫాల్ అయిపోతుంది అనమాట. సో అది జరుగుతుంది. అందుకే ఏంటంటే, ఎప్పుడైనా ఫండ్స్ టాప్ ఫండ్స్ నెక్స్ట్ 30 ఇయర్స్కి టాప్లో ఉంటాయని గ్యారంటీ లేదు. ఇప్పుడు చూడండి, ఈవెన్ స్మాల్ క్యాప్ తీసుకున్నా కూడా అది కొత్తగా వచ్చిన ఫండ్ హౌసా? కాదు, 12 ఏళ్ల క్రితం వచ్చిన ఫండ్ హౌస్ అది. సో దగ్గర 12 ఏళ్ళు ఈజీగా ఉంది. సో 12 ఏళ్ళ నుంచి ఫస్ట్ 8 ఏళ్ళ దాకా దాని పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ 4 ఇయర్స్ కొంచెం చరిష్మా వచ్చింది, పైకి వెళ్ళింది. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది డిగ్రేడ్ అవటం. రీసెంట్గా చూస్తే మీరు బంధన్ స్మాల్ క్యాప్ తీసుకోండి. బంధన్ స్మాల్ క్యాప్తో మీరు కంపేర్ చేస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఈవెన్ 1 మంత్ కానివ్వండి, 6 మంత్స్ కానివ్వండి, 1 ఇయర్ కానివ్వండి, ఈవెన్ 1 ఇయర్లో చూసినా కూడా బంధన్ స్మాల్ క్యాపే మనకి క్వాంట్ స్మాల్ క్యాప్ అంటే ఎక్కువ రేట్ని ఇచ్చింది. 6 మంత్స్లోనూ ఎక్కువ రేట్ని ఇచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో చూస్తే బంధన్లో 0.36% ఉంటే బంధన్ స్మాల్ క్యాప్లో మనకి క్వాంట్ స్మాల్ క్యాప్లో 0.68% దాకా ఉంది. సో మీకు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో బంధన్ స్మాల్ క్యాప్లో తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ మెల్లమెల్లగా క్వాంట్ కంటే పుంజుకుంటుంది లాస్ట్ 1 ఇయర్లో చూస్తే. సో కాబట్టి ఏంటంటే 2026, 2027 కల్లా డిఫరెన్స్ క్యాప్ ఇంకా ఎక్కువ వస్తుంది. చెప్తున్నానంటే 2020 నుంచి 2025 తీసుకుంటే కనుక, ఏవైతే మనం పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ అనుకున్నామో, క్వాంట్ స్మాల్ క్యాప్ అనుకున్నామో, ఇట్లాంటి టాప్ చరిష్మా ఉన్న ఫండ్స్ అన్నీ కూడా 2026 తర్వాత మనకు అంత కనిపించవు. ఆ టైంలో మనకి ఎడల్వైజ్ వాళ్ళది రావచ్చు, వైటోక్ వాళ్ళది రావచ్చు, అలాగే బంధన్ వాళ్ళది రావచ్చు, ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ రావచ్చు. ఈవెన్ పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కూడా చాలాసార్లు ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ బీట్ చేసింది. సో మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ ఫండ్స్ అన్ని డౌన్ గ్రేడ్ అయిపోతాయి, కొత్త ఫండ్స్ అన్ని పైకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ మీద ప్రయారిటీ ఇవ్వకండి, బెస్ట్ ఫండ్స్ తీసుకోండి అని చెప్తాం. బెస్ట్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే, అవి ఎప్పుడు కూడా చరిష్మాలాగా టాప్లో కనిపించవు, అలానే బాటంలో కనిపించవు, మిడిల్గా యావరేజ్గా ఉంటాయి. లైక్ టాటా వాళ్ళ ఫండ్స్ కావచ్చు, కొన్ని ఫండ్స్ ఉంటాయండి, అవి ఒక అడ్వైజర్ మీద అడిగితే చెప్తారు. సో ఎప్పుడైనా సరే అలాంటి యావరేజ్గా ఉన్న ఫండ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు 25% సిఏజిఆర్ వస్తుంది అట్ ఆల్ టైమ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 15 into 15 is equal to 1 crore అని చెప్తారు. సో 15 into 15 is equal to 1 crore మనం చూస్తే ఒక ఫండ్ 30-40% స్టార్ట్ అయిన ఫండ్ అది చివరికి 8%కి మనకి 7% పడిపోతుంది. సో ఇట్లా యావరేజ్ తీసుకుంటే మనకి 15% కంటే రాదు. అదే కనుక మీరు ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉన్న ఫండ్ తీసుకుంటే అది 25 to 28 ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి మీరు 25% సిఏజిఆర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంట్రీ లెవెల్ నుంచి ఎగ్జిట్ పాయింట్ దాకా కూడా మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు, ఫండ్స్ మార్చుకుంటూ మెయింటైన్ చేయొచ్చు. అలా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మనం 3 crores వస్తుంది. ఇప్పుడు చూడండి, అదే 15 ఇయర్స్, అదే 15,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేస్తే, ఒక కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్స్లో వేస్తే, బెస్ట్ ఫండ్స్లో వేస్తే మాత్రం మీకు వచ్చేది 3 crores. సో చూడండి, అట్లా మనకు రావాలి అంటే కనుక
కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ వాడేవి ఉంటాయి. వాటి కన్స్టెంట్స్, క్వార్టర్ ర్యాంకింగ్, షార్ప్ రేషియో, అలాగే ఆల్ఫా, స్టాండర్డ్ డీవియేషన్, ఇట్లాంటి పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత మనం ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే అది బెస్ట్ ఫండ్ కాదని తెలిసిపోతుంది. సో మీరు చూడండి, రెగ్యులర్ ఫండ్స్లో ఏమవుతుంటే ఒక అడ్వైజర్ ఉంటారు, వాళ్ళు ఇట్లాంటివన్నీ చూసి మీకు బెస్ట్ ఫండ్స్ అడ్వైజ్ చేస్తారు. టాప్ ఫండ్స్ అడ్వైజ్ చేయడానికి మనకి గూగుల్లో కొడితే వచ్చేస్తాయి టాప్ 5 ఫండ్స్ అనేవి. ఒక టాప్ 5 ఫండ్స్ ఎలాగైనా మనం చూసుకోవచ్చు, మన వాల్యూ రిసెర్చ్లో చూసుకోవచ్చు, మనీ కంట్రోల్లో చూసుకోవచ్చు. అవన్నీ రిటర్న్ వైజ్గా వస్తాయి. ఎవరైతే బెస్ట్ రిటర్న్ 70% రిటర్న్ ఇచ్చారో వాళ్ళు నెంబర్ 1 చెప్తుంది, 65% రిటర్న్ ఇచ్చిన నెంబర్ 2 ఉంటుంది, 63% ఇచ్చిన నెంబర్ 3 ఉంటుంది. అలా మనకి రిటర్న్ వైజ్గా చూస్తేనే మనకి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వస్తాయి. కానీ బెస్ట్ ఫండ్స్ అయితే అలా కాదండి, వాటికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అడ్వైజర్స్కి ఏంటంటే ఇంటర్నల్గా కొన్ని సర్క్యులేషన్స్ వస్తాయి. మాకందరికి ఇంటర్నల్గా కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి. మాకు వచ్చే ఇంటర్నల్ మ్యాగజైన్స్ వల్ల మాకు తెలిసిపోతుంది ఒక్కొక్క ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, రాబోయే రోజుల్లో దాని ఒకవేళ ఒక ఫండ్ పడితే కనుక ఎంత బాగా పడుతుంది, అలాంటిది కూడా ఒక టూల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఈ వాళ్ళ ఫండ్ పడితే ఎంత పడుతుంది అనేది కూడా మనకు ఆ రిపోర్ట్ వాళ్ళు తెలిసిపోతుంది. సో కాబట్టి ఏంటంటే రిస్క్ ఎంత ఉందని ఎవాల్యుయేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మీరు 0.5% ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, కానీ దాని ద్వారా 2 కోట్ల లాభం కూడా పొందుతారు అనేది చాలామంది మర్చిపోతున్నారు. దాని గురించి అర్థం చేసుకోవట్లేదు. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ హౌస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ అయినా లేదా రెగ్యులర్ ఇన్వెస్ట్ అయినా గుర్తుంచుకోవాల్సిందంటే చాలా పారామీటర్స్ 3. మనం తీసుకున్న ఫండ్ బెస్ట్ ఫండా కాదా, మనం తీసుకున్న ఫండ్కి ఫోలియో ఉందా లేదా. ఫోలియో నెంబర్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫోలియో నెంబర్ కనుక మ్యూచువల్ ఫండ్కి ఉంటే ఆ ఫండ్ని మీరు ఎక్కడైనా అమ్మచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో రేపొద్దున సెల్ చేసేటప్పుడు ఎక్కడైనా ఈజీగా అమ్మచ్చు. ఈ మధ్య మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎలా అంటున్నారంటే, మేము ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాం కానీ బట్ అమ్ముకోవడం మాకు చేత కావట్లేదు, ఆన్లైన్లో తొందరపడి కొనేసాము, కానీ ఎగ్జిట్ అవ్వడం మాకు అర్థం కావట్లేదని చెప్తున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వింటున్నాం మేము. కాబట్టి ఫోలియో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఏదైనా సరే తీసుకోండి. మీ ఫండ్కి ఫోలియో ఉందో చెక్ చేసుకోండి. ఫోలియో నెంబర్ కనుక ఉంటే మీరైనా రేపు ఇన్ ఫ్యూచర్ 10 years కావచ్చు, 15 years కావచ్చు, దాన్ని సేల్ చేయాలంటే ఇండియాలో ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. అలాగే సపోజ్ దురదృష్టవశాత్తున ఇన్వెస్టర్కి ఏమైనా అయితే వాళ్ళ నామినీకి, వాళ్ళ పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, దాన్ని రిడీమ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఫోలియో నెంబర్ లేకపోతే మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఫోలియో నెంబర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ క్రాస్ చెక్ చేసుకోండి ఫోలియో నెంబర్ ఉందా లేదా అని చెప్పి. అలాగే టాప్ ఫండ్స్ కాదు, మీరు తీసుకోవాల్సింది బెస్ట్ ఫండ్స్. అలా బెస్ట్ ఫండ్స్ తీసుకోవడం వల్ల జరిగే లాభం ఏంటంటే, మనకి 15 years ఎస్ఐపి ఈవెన్ 50,000 రూపీస్ వేసినా కూడా ఆ 15,000కి మీకు వచ్చేది ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore 3 crores వస్తుంది. 3 crores. సో 15 ఏళ్ళలో 3 crores వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దాని వాల్యూ దగ్గర 75 lakhsతో సమానం. అదే మీకు 1 crore వచ్చిందంటే దాని వాల్యూ 35 lakhsతో సమానం. సో చూడండి, మనం మార్కెట్ రాబోయే రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. మన అంత కార్పస్ని మనం బిల్డ్ చేసినా కూడా ఆ రోజుకి చూస్తే ఇవాళ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి హ్యూజ్ కార్పస్ కావాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మనం పెంచలేం కాబట్టి ఉన్న ఎస్ఐపి అమౌంట్తో ఎంత మ్యాక్సిమం రిటర్న్ గెయిన్ చేసుకోవాలో మనం ఆలోచించాలి. సో అలా ఆలోచిస్తే మీకు అగ్రెసివ్ ఫండ్స్ చాలా బెస్ట్ ఉపయోగపడతాయి. ఇటీవల చాలామంది నేను చూసాను ఫోలియోస్, అందులో చాలా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిఫ్టీ 50 ఎస్ఐపి చేస్తున్నారు. నిఫ్టీ 50 ఎస్ఐపి చేసిన, లార్జ్ క్యాప్లో ఎస్ఐపి చేసినా దానివల్ల పెద్ద లాభం ఉంటుందండి. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉండదు. ఎక్కడైతే వాలటాలిటీ అనేది ఎక్కువ ఉండదో అక్కడ మనం కనుక ఎస్ఐపి చేస్తే దానివల్ల రిటర్న్స్ ఎక్కువ రావు. బెస్ట్గా ఎస్ఐపి చేయాలంటే మాత్రం మిడ్ క్యాప్స్లో చేయాలి, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్. దానివల్ల ఏంటంటే లాభం, మీరు చూడండి, ఎప్పుడైతే వాలటాలిటీ ఎంత హ్యూజ్ వాలటాలిటీ ఉంది అంటే మీకు ఎస్ఐపిలో అంత లాభం వస్తుంది అని అర్థం. అంతేగాని కొంచెం వాలటాలిటీ తక్కువ ఉన్న ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, వాలటాలిటీ తక్కువ ఉన్న నిఫ్టీ 50 కావచ్చు, వాలటాలిటీ తక్కువ ఉన్న లార్జ్ క్యాప్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో కనుక మనం ఎస్ఐపి వేస్తే మనకు రిటర్న్స్ పెద్ద భారీగా రావండి. సో ఇది ఒకటి కరెక్షన్ చేసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.